దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మరొకసారి మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క తనని స్తుతించుటకు, దేవుని ఆరాధించుటకు దేవుని ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క ఆరాధనలకు మనం వెళ్దాము. దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, దేవుని వాక్యాన్ని ధ్యానించి మన దేవుని యొక్క దీవెనలను పొందుకుందాము. పరలోకమందున మా తండ్రి దేవునైనా ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మరి యొక్క తనమైనా నీ సన్నిధిలో చేర్పించిన అయినా మాకు తెలియనైనా నేను స్తుతించుటకు, ఆరాధనకి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. తండ్రైనా మేము ఇప్పుడు స్తుతిస్తుంది కదా తండ్రినైనా, మేము పాటలు పాడుచునగానైనా మా పాటల ద్వారా తండ్రైనా మీరు మేము పొందారు నమ్మొచ్చు. పాటల ద్వారా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినా మనం బలపరిచినైనా నీ రాజ్య వారసులుగా మనల్ని తీర్చిదిద్దుతా నమ్మొచ్చు. ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నైనా మీరే దీవించి ఆశించి నడిపిస్తాను నమ్ముచుచ్చింది ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ఇచ్చిన ఒక గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ కొద్ది పాటలతో మన దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. మొదటిగా దేవుని సమ్ముఖ జీవ కైవలిలో నీ పేరున్నదా అనే పాట మనం పాడుతున్నాం. వచ్చిన వాళ్ళ దయతో నాతో కూడా ఏకీభవించి పాడాల్సింది మనం చేస్తున్నాను. రానట్లయితే చప్పట్లు కొడుతూ మన దేవుని స్తుతిద్దాం. జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములను పెంచిరే, జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములను పెంచిరే. హతసాక్షుల కవలిలో, హతసాక్షుల కవలిలో నీ పేరున్నదా, నీ పేరు దేవుని సముఖ జీవ కవలిలో, దేవుని సముఖ జీవ కవలిలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. ఆకాశ మండలమును తిరిగేది అంధకార శక్తులను గెలిచిన, ఆకాశ మండలమును తిరిగేది అంధకార శక్తులను గెలిచిన విజయ వీరుల కవలిలో, విజయ వీరుల కవలిలో నా పేరున్నదా, నీ పేరున్నదా. పరిశుద్ధ యెరూషలేము సంఖ్య పరిశుద్ధ గ్రంథము సూచించు, పరిశుద్ధ యెరూషలేము సంఖ్య పరిశుద్ధ గ్రంథము సూచించు. సర్వోన్నతుని పురములో, సర్వోన్నతుని పురములో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సన్నిధి మహిమాదననిధి దాతను వేడి పర
దేవునికి వందనాలు తండ్రి దేవ. అవును తండ్రి దేవనైనా ఆ యొక్క జీవ కవిలలో తండ్రి దేవనైనా మా పేరు ఉందా లేదా తండ్రి దేవనైనా మేము తండ్రి దేవనైనా వేచి ఉన్నాం తండ్రినైనా. మేము ప్రయాసపడుచున్నాం తండ్రినైనా నీ యొక్క సన్నిధిలో చేరటకు తండ్రినైనా నీ పరలోక రాజ్యంలో తండ్రి వారసులుగా ఉండేలాగా మాకు తండ్రి దేవనైనా మేము ముందుకెళ్ళేలాగా సాయం చేస్తాను నమ్ముచున్నాం తండ్రి దేవనైనా. రెండో పాటగా నీ సిలువే నా శరణం అనే పాట పాడుతున్నాం. సిలువే నా శరణము, సిలువే నా శరణము, విలువైన రుధిరాన్ని కాచి వెలపోసినన్ కొన్నావు, విలువైన రుధిరాన్ని కాచి వెలపోసినన్ కొన్నావు, ప్రేమ త్యాగం నీవే యేసయ్యా, మహిమా నీకే ఆరోపింతును, సిలువే నా శరణము, సిలువే నా శరణము, గాయాలు పొందినావు, వెలివేయబడినావు, నా శిక్ష నీవు పొంది రక్షణను కనపరచావు, గాయాలు పొందినావు, వెలివేయబడినావు, నా శిక్ష నీవు పొంది రక్షణను కనపరచావు, నీ ప్రేమ ఇంతని నే తెలుపలేను, నీ కృపను చాలక
నీ సిలువే తండ్రి దేవనైనా అక్షరణం తండ్రి దేవనైనా దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి నేను లార్డ్ వి థ్యాంక్ యూ సో మచ్ లార్డ్ for giving us this wonderful opportunity to worship you and to adore you, Father Lord. దేవా దినాలు చెడ్డవైన మరికి దేవనైనా ఘోరమైన బాధలతో దేవనైనా కష్టాలు దుఃఖ బాధలతో ఉన్నప్పటికీ నైనా నీవు నైనా నీ కృపను చూపిస్తుంది దాన్ని బట్టి వందనాలు తెలియజేసిన దేవనైనా ప్రతి ఒక్క దేవైన సమయంలో ప్రతి ఒక్క సమయంలో నేను స్థుతిస్తాను దేవ నేను ఆరాధిస్తాను ఎటువంటి పరిస్థితుల ద్వారా మేము వెళ్తున్నప్పటికీ దేవనైనా నేను స్థుతిస్తాను దేవ నీకు వందనాలు తెలియజేస్తాను దేవనైనా దేవ నీకు వందనాలు దేవానికి స్తోత్రం దేవనైనా ఇంకొక పాట మనం పాడుకుందాము దయతో నాది కూడా ఏకీభవించి పాడాల్సిందిగా మనవి చేస్తున్నాను. Let us all worship God with one accord, with one voice and worship and we thank him for everything he has done in our lives. దేవునికి స్తోత్రం దేవనైనా. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్ళతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్ళతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధిలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 10,000లోన అతి సుందరుడా నీకు సాటెవ్వరు
స్తోత్రం తెలియదు. దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నాను. నీకు వందనాలు దేవనైనా. ఎటువంటి పరిస్థితులైనా దేవనైనా నిన్ను స్తుతిస్తాను దేవనైనా, ఆరాధిస్తాను దేవనైనా. ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ నేను నిన్ను విడువము దేవ, నేను ఎడబాయం దేవనైనా. నీవు దేవనైనా మాకు చూపించిన ప్రేమను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం దేవనైనా. ఎటువంటి పరిస్థితుల ద్వారా మేము వెళ్తున్నామో దేవనైనా, ఇతరులకు తెలియకపోయినప్పటికీ నైనా నీకు ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి దేవనైనా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం దేవనైనా. సునామీ అయినను సుడిగాలైనను నేను విడువను. కొండలన్నీ తత్తరిల్లినా వెనుతిరగను. సునామీ అయినను సుడిగాలైనను నేను విడువను. కొండలన్నీ తత్తరిల్లినా వెనుతిరగను. నా కొరకే ఆ సిలువపై మరణించావు వందనం. నా కొరకే ఆ సిలువలో మరణించి జయించావు. నా కొరకే ఈ భూమిలో జన్మించావు వందనం. నా కొరకే ఆ సిలువలో మరణించి జయించావు. గొప్ప దేవా సర్వశక్తిమంతుడా, నీకు సాటెవరు, నీకు సాటెవరు. 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 యేసయ్యా 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 యేసయ్యా. ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే చాలు. నువ్వు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి, అవకాశం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం దేవా. నేను స్తుతి ఆరాధన తెలియనైనా మమ్మల్ని యోగ్యులుగా ఎంచినైనా నన్ను తెలియనైనా నీ వాయితీలుగా వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ స్తుతి ఆరాధన ప్రతి ఒక్కరు మీ పాదాల చెంత పెట్టించున్నాం దేవనైనా. మీరెత్తటి దేవనైనా మమ్మల్ని ముందుకు సాగుతున్నాను పిలుస్తారని నమ్మొచ్చు. నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి బలపరుస్తారని నమ్మొచ్చు. చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడి ఇష్టం మరి యొక్క తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు తెలుసు. ఒక చిన్న ప్రార్థనతో దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. పరలోకమందున మాత్రం దేవుని నన్ను మాటలు నా హృదయ తలంపులతోనైనా కేవలం నీకు మాత్రమే అంగీకారం నాకు సాయం చేస్తాను. చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక చిన్న కథ మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇట్స్ సెక్యులర్ స్టోరీ బట్ ఇట్ ఈస్ టు గాడ్. ఇది ఒక కథను మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. సో ఇదేంటిదంటే దేవుడికి మనిషికి ఒక సంభాషణ జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అ కాన్వర్జేషన్ బిట్వీన్ గాడ్ అండ్ అ మ్యాన్. దేవునికి మనిషికి ఒక సంభాషణ జరుగుతుంది. సో ఈ సంభాషణ మనం చూసినట్లయితే ఒక వ్యక్తి పొద్దునుంచి సాయంత్రం, పొద్దున లేచినప్పటి నుంచి తిరిగి ఆఫీస్కి వెళ్ళి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చే వరకు నానా విధమైన కష్టాలకి పాలవుతాడు అనమాట. సో హీ వాంటెడ్ టు ఆస్క్ గాడ్. సో ఆయన దేవుని అడగాలను, నాకెందుకు ఇన్ని కష్టాలు ఈరోజు, దేవుడికి దేవా నాకు దయచేస్తూ ఉంటాడు. సో ద ఫస్ట్ థింగ్ హీ సేస్, సో మనిషి మొదటిగా ఏమంటే, దేవా నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చినావు, నేను కొన్ని ప్రశ్నలు నేను అడగాలనుకున్నా, కోపం తెచ్చుకోకు, బట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ అని దేవుని అడిగినప్పుడు, దేవుడు సరే అడుగని అడిగినప్పుడు, సో ఆ వ్యక్తి అంటాడు అనమాట, నేను ఎందుకు ఈరోజు పొద్దున నేను చాలా లేట్ లేచినాను. అయితే దేవుడు, అవును నువ్వు పొద్దున్నే లేట్ లేచినావు. దాని తర్వాత నా కార్కి స్టార్ట్ కూడా కాలేదు, కార్ స్టార్ట్ కావడానికి చాలా సమయం పడింది. అవును అది కూడా నేను చూసినాను, దేవుడు చెప్పాడు అనమాట. దాని తర్వాత నాకు ఆకలి అవుతున్నప్పుడు లంచ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ శాండ్విచ్, వాడు నాకు తప్పు శాండ్విచ్ చేయడం వల్ల నా లంచ్ బ్రేక్ చాలా లేట్ అయిపోయింది అంటే, అవును అది కూడా నేను చూసిన, దేవుడు అంటాడు అనమాట. దాని తర్వాత ఏమైంది, ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఇంపార్టెంట్ కాల్ వచ్చినప్పుడు ఆ కాల్ ఫోన్ అయితే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాక సరే రిలాక్స్ అవుతామని చెప్పేసి నా ఫుట్ మసాజర్ ఆన్ చేసినప్పుడు అది పని కూడా చేయలేదు. నాకెందుకు ఈరోజు ఇన్ని కష్టాలు నువ్వు నాకు ఇచ్చిన. దేవుడు ఒక చిన్న చిరునవ్వుతో తనకి జవాబిస్తాడు. పొద్దున నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ పక్కన మరణపు దూత ఉండే కాబట్టి దాన్ని నేను ఓడించడానికి నా దేవదూతను పంపించినాను. కాబట్టి ఆ యొక్క మరణపు దూతతో నా దేవదూత కొట్లాడుతుంది కాబట్టి నేను కొంచెం లేట్గా నేను లేపినాను అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి కొంచెం సిగ్గుతో తల, అయ్యో అవునా దేవా అంటాడు అనమాట. దాని తర్వాత నీ కార్ స్టార్ట్ కావడానికి కారణం ఏంటంటే, నువ్వు వెళ్ళే దారిలో ఒక వ్యక్తి ఫుల్ మందు తాగేసి డ్రైవింగ్ చేసుకుని, ఒకవేళ నువ్వు సమయానికి నువ్వు వెళ్ళిపోయి ఉంటే ఆ తాగిన వ్యక్తి నీ కార్కి యాక్సిడెంట్ చేస్తున్నాయి కాబట్టి దాని నుంచి తప్పించడానికి నీ కార్ నేను స్టార్ట్ చేయనివ్వండి. అప్పుడు ఆ వ్యక్తి ఇంకా కొంచెం సిగ్గుపడతాడు అనమాట. దాని తర్వాత నీకు మధ్యాహ్నం లంచ్లో శాండ్విచ్ చేసిన అతనికి ఆయనకి బాగలేదు, ఆయనకి ప్రాణం బాగలేదు కాబట్టి ఆయన చేసిన శాండ్విచ్ నువ్వు తింటే నీకు కూడా హెల్త్ బాగుండదు కాబట్టి నీకు ఆ శాండ్విచ్ కూడా తప్పు శాండ్విచ్ చేయించినాడు. సో ఈ వ్యక్తి ఇంకా కుమిలిపోతుంటే, అయ్యో అవునా దేవా అంటాడు అనమాట. దాని తర్వాత తిరిగి వచ్చేటప్పుడు నీకు ఫోన్ వచ్చినప్పుడు ఆ వ్యక్తితో ఎవరైతే నువ్వు మాట్లాడుతున్నావు ఆ వ్యక్తి నీ మీద అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఫోన్ ఎత్తకుండా నిన్ను చేసిన ఈ వ్యక్తి ఇంకా కొంచెం సిగ్గుపడిపోతున్నాడు. చివరిగా ఇంటికి వచ్చినప్పుడు నీ ఫుట్ మసాజ్ ఆన్ చేసేటప్పుడు దాంట్లో కొన్ని కనెక్షన్స్ చెడిపోయినాయి. దాని ద్వారా నువ్వు ఒకవేళ ఆన్ చేసి ఉంటే మొత్తం కరెంట్ వెళ్ళిపోయి రాత్రి అంతా నువ్వు చీకట్లో ఉండాల్సి వస్తుండే కాబట్టి నేను నీకు ఆ మసాజరు ఆన్ చేయలేదంటే అప్పుడు ఆ వ్యక్తి సిగ్గుతో అంటాడు అనమాట, అయ్యో అవునా దేవా ఇన్ని ఘనము నుంచి నువ్వు నన్ను తప్పించినావు. అప్పుడు దేవుడికి ఆయన ఏమంటే, దేవా నిన్ను క్షమించంటాడు అనమాట. అప్పుడు దేవుడు అంటాడు అనమాట, క్షమించమని నన్ను అడగాల్సిన అవసరం లేదు, నన్ను నా మీద నువ్వు విశ్వాసం ఉంచి, జస్ట్ ట్రస్ట్ మీ ఫర్ వాట్ ఐ యామ్ అండ్ వాట్ ప్లాన్స్ హ్యావ్ ఫర్ యూ డే. నీ కోసం నాకున్న ప్రణాళికలు దాన్ని బట్టి నీ ప్రతి ఒక్క పరిస్థితిలో, చెడు పరిస్థితిలో మంచి పరిస్థితిలో నీవు నా యందు విశ్వాసం ఉంచి. అప్పుడు ఆ వ్యక్తి అనమాట, నేను నిన్ను విశ్వాసం ఉంచుతాను అంటాడు అనమాట. దేవుడు అంటే, నువ్వు నా ప్లాన్స్ గురించి ఎక్కడ డౌట్ పెట్టుకోకు, నా ప్లాన్స్ ఎప్పుడు నేను మంచి చేయడానికే ఉంటే తప్ప చెడిపోవడానికి కూడా, కాబట్టి నా ప్లాన్స్ మీద ఫుల్ నువ్వు నమ్మకం ఉంచి అంటే అప్పుడు వ్యక్తి అంటే, నేను అస్సలు డౌట్ చేయ ఎప్పటి నుంచి అంటాడు అనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే, నేను ఎప్పుడు చేయనని చెప్పేసి ఆ వ్యక్తి థ్యాంక్స్ చెప్పినప్పుడు ఏమిటంటే దేవుడు అంటాడు, యు ఆర్ వెల్కమ్. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏంటిదంటే ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క దినము నేను నీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను, ప్రతి ఒక్క పరిస్థితుల ద్వారా నేను రక్షించడానికి నేను ఉంటున్నానని తన దేవుడు ఆ యొక్క వ్యక్తికి చెప్తాడు అన్నమాట. సో థింగ్ ఈజ్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ అ మ్యాన్ అండ్ గాడ్ గోస్ సో స్మూత్లీ అండ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ వాచింగ్ అపాన్ యూ. దేవుడు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క పరిస్థితుల్లో దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటున్నాడు అనమాట. మనం కూడా చాలాసార్లు ఏమవుతుందంటే, వీ గో త్రూ సో మచ్ ఆఫ్ ట్రబుల్స్ అండ్
ట్రయల్స్ అండ్ సో మెనీ థింగ్స్. మనం చాలా కష్టాల ద్వారా, టెంప్టేషన్స్ ద్వారా, మనకు పరిస్థితుల ద్వారా మనం వెళ్తున్నప్పుడు అనుకుంటాం, దేవుడు ఎందుకు నన్ను చూస్తలేడు, దేవుడు ఎందుకు నన్ను పట్టించుకుంటలేదని మనము అనుకుంటాం. థింగ్ ఈస్, దేవుడు నన్ను పట్టించుకున్నాడు. ఎందుకు దేవుడు నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు అంటే, గాడ్ ఈస్ ట్రయింగ్ టు సేవ్ యూ, వేర్ ఎస్ ద సేటన్ ఈస్ ట్రయింగ్ టు డిస్ట్రాయ్ యూ. దేవుడిని రక్షించాలని కోరుకున్నాడు, కానీ సాతాను నిన్ను నాశనము చేయాలని కోరుకు. సో ఈ దినంకై నేను ఏర్పరచుకున్న టాపిక్ ఏంటంటే, టాపిక్ ఫర్ టుడేస్ సర్మన్, ఈ దినంకి ఏర్పరచుకున్న టాపిక్, సర్మన్ టాపిక్ అంటే ద ప్రాబ్లం విత్ గాడ్. దేవునితో ఉన్న ఒక సమస్య, దేవునితో మనకున్న సమస్య మనం చూస్తున్నాం. సో దిస్ టాపిక్ మైట్ బి బిట్ పర్ప్లెక్స్డ్ ఉండొచ్చు, అంటే ఏంటిది దేవునితో సమస్య. బట్ లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ గాడ్ అండ్ విల్ గో త్రూ ఫ్యూ స్క్రిప్చర్స్ వాట్ హ్యాపెన్స్. So to start my sermon, I would like to tell you something is, మనం చూసినట్లయితే in the 10 commandments given by God, 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చిన దాంట్లో the first 4 commandment is that you should have no other God, you should only worship God అంటారు. కాబట్టి మొదటిగా మనం తెలుసుకోవాల్సిందంటే you cannot worship any other gods. And if we look into the book of Deuteronomy మనం చూసినట్లయితే 4:19, 5:7, 5th chapter 7 and 9 verse, 6th chapter 4th verse, 8th chapter 19 verse, 7th chapter 16 verse, 12th chapter 30th verse, 20th chapter 14 verse. ఇన్నిసార్లు దేవుడు ఏమంటున్నాడంటే, నీవు వేరే దేవుళ్ళని నువ్వు పూజించకూడదు. యూ షల్ నాట్ వర్షిప్ ఎనీ అదర్ గాడ్ అని దేవుడు స్పష్టంగా ఇక్కడ మనకి చెప్తున్నారు. చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలకు స్పష్టంగా చెప్తున్నారు. వెన్ ది ఇజ్రాయలైట్స్ వేర్ గోయింగ్ ఇన్ టు ద కేనన్, ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు కానాన్ దేశంలో అడుగు పెట్టాలనుకున్నారో, సో గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ ఆల్ దీస్ కమాండ్మెంట్స్ అనమాట. దాంట్లో ప్రతిసారి దేవుడు ఏమంటున్నాడు అంటే, నీవు వేరే దేవతలను నువ్వు పూజించకూడదు. స్టిల్ ఏమవుతుందంటే, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు మళ్ళీ ఏదైతే చెయ్యొద్దన్నాడు దేవుడు, అదే వాళ్ళు చేయడం మనము చూస్తున్నాం అనమాట. చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం 26-27 వచనాలు చదువుదామండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 26-27 వచనాలు. తామెరుగని అన్య దేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించిరి గనుక ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటినీ ఈ దేశము మీదికి తెప్పించుటకు దాని మీద యెహోవా కోపము రగులుకొనెను. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏదైతే చెయ్యొద్దని చెప్పినాడో, ఏదైతే ఇక్కడ ప్రజలు అదే చేస్తున్నారు. ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ డిడ్ వాంట్ దెమ్ టు డూ. దేవుడు ఏదైతే చేయొద్దని అదే చేస్తున్నాడు. కాబట్టి దేవుడు వారి మీద కోపం రగిలిపించుకొని ఏం చేసినాడు, వారి మీద ఏం చేసినాడు, వాట్ డిడ్ హి డూ, హిస్ యాంగర్ వాస్ కైండల్డ్ అబౌట్ దెమ్ అండ్ హి గేవ్ ఆల్ దోస్ ఏమంటారు కర్సెస్ అపాన్ దెమ్. ప్రతి ఒక్క శాపములు వాళ్ళకి, ఈ బుక్స్లో రాసిన శాపాలని వాళ్ళకి ఇస్తున్నారు. దాంతో ఇంకొక వచనం చూద్దామండి మనము. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 17-20 వచనాలు. 30 Deuteronomy 30 verses 17, 18, 19, 20. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు వినలొల్లక ఇవ్వబడిన వాడవై అన్యదేవతలకు పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియు, స్వాధీనపరుచుకొనుటకు యోర్దానును దాటిపోవచ్చున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. సో ఇక్కడ మనం చూసినట్లయితే స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, మీరు ఒకవేళ అన్య దేవతలను పూజిస్తే మీరు నాశనము అయిపోతుంది. ఐ హ్యావ్ కెప్ట్ బ్లెస్సింగ్ అండ్ అ కర్స్ బిఫోర్ యూ, ఐ హ్యావ్ బికెమ్ లైఫ్ అండ్ డెత్ బిఫోర్ యూ. మీ ముందు దేవుడు జీవాన్ని, మరణాన్ని, శాపాన్ని దేవుని మీ ముందు పెట్టినాడు. కాబట్టి మీరు ఏది కోరుకున్నా తీసుకోండి. బికాస్ క్రైస్ట్ ఇక్కడ దేవుడు క్లియర్గా చెప్తున్నాడు అన్నమాట, మీరు వేరే దేవతలను పూజిస్తే మీరు నాశనము అయిపోతారు. వై ఈస్ గాడ్ సో పర్టిక్యులర్ దట్ వీ షుడెంట్ వర్షిప్ అదర్ గాడ్స్? ఎందుకు దేవుడు పర్టికులర్గా చెప్తున్నా వేరే దేవతలను ఎందుకు మనము పూజించకూడదు అని చెప్పి మనం చూసినట్లయితే, ద ఫస్ట్ థింగ్ ఐ వుడ్ టెల్ యూ ఇస్ అవర్ గాడ్ ఈజ్ ఎ జెలస్ గాడ్. మన దేవుడు రోషము కలిగిన దేవుడు కాబట్టి దేవుడికి అది ఇష్టము లేదనమాట. హీ సేస్ దట్ దోస్
దోస్ ఐడల్స్ ది కెన్ నాట్ డూ ఎనీథింగ్. ఆ యొక్క విగ్రహాలు అవి ఏమీ చేయలేవు కాబట్టి, కానీ మీరు ఎందుకు దాని వెనకాల పోతున్న దేవుని యొక్క ప్రాబ్లం. గాడ్ హెస్ అ ప్రాబ్లం దట్ యూ ఆర్ గోయింగ్ ఆఫ్ దట్ దోస్ ఐడల్స్ విచ్ కెన్ నాట్ డూ ఎనీథింగ్. అక్కడ ఏం చేస్తలే కానీ అవి మిమ్మల్ని నాశనం చేసినాయి. హౌ ఆర్ దోస్ గాడెసెస్ డెస్ట్రాయింగ్ పీపుల్? మనం చూసినట్లయితే వర్షిప్ ఆ కాలంలో కానాను దేశంలో వాళ్ళు వర్షిప్ చేసిన దేవతలు అంటే బయలుదేవత, అస్తోరు దేవత, మొలెక్ దేవత. ఈ దేవతల గురించి మనం కొంచెం రీసెర్చ్ చేసినట్లయితే దే ఆల్వేస్ వాంటెడ్ సాక్రిఫైస్ ఆఫ్ పీపుల్, చిల్డ్రన్ యొక్క లేకుంటే పిల్లల యొక్క సాక్రిఫైస్ అవి కోరుకునేవారు అనమాట. ఆ దేవతలకు వాళ్ళు సాక్రిఫైస్ చేసేవారు. చూసినట్లే లేవి గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనము, లేవి గ్రంథం 20వ అధ్యాయం మొదటి 5 వచనాలు, ద్వితీయోపదేశకాండం 12:31 వచనము, ఎజికేల్ గ్రంథము 16వ అధ్యాయం 2 నుంచి 21. దీంట్లో చూసినట్లయితే దీస్ గాడెసెస్ ఆఫ్ దోస్ జెంటైల్స్, ఆ యొక్క అన్యజనుల యొక్క దేవతలు ఏం చేసేవంటే బలి అర్పణలను అవి కోరుకునేవారు. దే యూస్ టు ఆల్వేస్ సీక్ సాక్రిఫైస్. వేరస్ దేవుడు జీవితాన్ని ఇస్తున్నాడు, దేవుడు లైఫ్ని ఇస్తున్నాడు, కానీ ఇక్కడ ఏం చేసినాయి ఆ దేవతలు అవి ఏం చేస్తున్నాయి, అవి చావుని కోరుకున్నాయి, అవి మరణాన్ని అవి కోరుకుంటున్నాయి. ఇందాక చూసిన వచనాలు మనం చూసిన ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో మనం చూసినట్లయితే గాడ్ సేస్ దట్ ఐ హావ్ పుట్ గివెన్ యూ లైఫ్ అండ్ డెత్. కాబట్టి దేవుని దగ్గరికి వస్తే నీకు లైఫ్ ఉంటుంది, సాతాను దగ్గరికి వెళ్తే లేకుంటే అన్య దేవతల దగ్గర నీకు జీవితం. ఎందుకంటే దోస్ గాడెసెస్ వర్ సీకింగ్ సాక్రిఫైజెస్. కాబట్టి నా ప్రియ సంఘం మనము ఏమి చేస్తున్నాము? వాట్ ఆర్ వి డూయింగ్ దెమ్? మనము ఏమి చేస్తున్నాం? నా ప్రియ సంఘం వీఆర్ ఆల్వేస్ ఆఫ్టర్ గాడ్స్. అంటే మనం చూసినట్లయితే ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తారనమాట. సో మనం ఏమే దేవతల దగ్గర పోతాం, మేమే గుడిలోకి పోతున్నాం, అసలు ఏటికి వెళ్తాం? లెట్ మీ టెల్ యూ సంథింగ్, విచ్ ఎవర్ ఈస్ టేకింగ్ యూ అవే ఫ్రమ్ గాడ్, నిన్ను దేవుని దగ్గర నుంచి ఏదైతే దూరంగా తీసుకొని వెళ్తుందో, దేవుని యొక్క సన్నిధిలోకి తీసుకొని రావట్లేదు, దేవుని యొక్క మార్గంలోకి తీసుకొని రావటం లేదు, దట్ ఈజ్ యువర్ గాడ్. అది నీ బయలుదాగా మనం చూస్తున్నాం. ఆ దినంలో వాళ్ళు బయలుదేవతను ఎలాగైతే పూజించినారో నిన్ను దేవుని నుంచి దూరం చేసే ప్రతి ఒక్కటి నీ యొక్క బయలుదేవతగా మనము చూస్తుంటున్నాం. లెట్ యూ నాట్ వర్షిప్ ఎనీ బయల్ గాడెస్. ఎటువంటి బయలుదేవతని నువ్వు పూజించకుండా మనము చూసుకోవాలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసినట్లయితే ఎప్పుడైతే ఇక ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారో, ఏమంటే ఎప్పుడైతే అన్య దేవతలు పూజిస్తున్నారో, వాట్ డిడ్ గాడ్ డూ? హి జస్ట్ లెఫ్ట్ దెమ్. దేవుడు వాళ్ళని వదిలేసినారు. బికాజ్ ఇట్ ఈస్ లైక్ దేవుళ్ళని ఫోర్స్ చేయలేరు అనమాట. బికాజ్ ఈ గివెన్ దెమ్ సో మెనీ కమాండ్మెంట్స్. ఈ సేది నువ్వు చేస్తే నాశనం అయిపోతుందని చెప్పినప్పటికీ అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వేరే దేవతల దగ్గరికి గాడ్ లెఫ్ట్ దెమ్. దేవుడు వాళ్ళని వదిలేసినప్పుడు ఏమైంది, వీళ్ళు ఏం చేసేవాళ్ళు అనమాట, అన్య దేవతలకు పూజించిన తర్వాత ఏం చేసేవాళ్ళు, వాళ్ళు వేరే యొక్క శత్రువులకి వాళ్ళ దగ్గర వాళ్ళు ఓడిపోయారు. దే యూస్ టు గెట్ డెస్ట్రాయ్, దే గెట్ డిఫీటెడ్ బై అదర్ ఎనిమీస్. ప్రతి ఒక్కసారి ఏమయ్యేది, వేరే రాజులు వచ్చి ఇజ్రాయెల్ ప్రజలను వాళ్ళు ఓడించేసి వాళ్ళని ఖైదీలుగా తీసుకెళ్ళేవారు. మళ్ళప్పుడు ఏమయ్యేది, వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసేవాళ్ళు, మళ్ళీ మొరపెట్టేవారు, దేవా మమ్మల్ని కష్టాలకు ఎందుకు తీసుకొచ్చి దయచేసి మమ్మల్ని విడిపించు. అండ్ ద ప్రాబ్లమ్ విత్ గాడ్ ఈజ్ హీ కెనాట్ సీ హిస్ చిల్డ్రన్ సఫర్. దేవుడితో సమస్య ఏంటిదంటే దేవుడు వారి పిల్లలని కష్టాలలో చూడలేదన్నమాట. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు మొరపెట్టగానే ఏం చేస్తారనమాట, వీళ్ళు దేవుడిని వాళ్ళని విడిపించేవారు అనమాట. వాళ్ళకు ఒక న్యాయాధిపతిని పంపించేవాడు, వాళ్ళని విడిపించేవారు. ఆ న్యాయాధిపతి ఉన్నంత వరకు వీళ్ళు ఏం చేసేవారు, దేవుని వెంబడించి. ఆ న్యాయాధిపతి చనిపోగానే తిరిగి వాళ్ళు ఏం చేశారు, అన్య దేవతల దగ్గరికి వీళ్ళు వెళ్ళి. అండ్ దిస్ melodrama was continued once, twice, thrice. మళ్ళీ చేస్తూనే ఉంటారు అనమాట. అంటిల్ అన్లెస్ వన్స్ గాడ్ సేస్, ఒకసారి దేవుడు డైరెక్ట్గానే ఇస్తారని ఏమంటాడు అంటే, మీరు కష్టంలో ఉన్నప్పుడు నన్ను పిలుస్తారు, నేను మిమ్మల్ని విడిపించగానే మళ్ళీ కొన్ని రోజులు నాతో ఉంటారు, మళ్ళీ తిరిగి మీరు అక్కడికి మీరు వెళ్ళిపోతారు, మీరు తప్పు చేస్తారు దేవుడు వాళ్ళకి చెప్తాను. నా ప్రియ సంఘం మనం కూడా మన జీవితాలు ఏం చేస్తున్నా అంటే, గాడ్ లవ్స్ us so much, దట్ ఈస్ హిస్ ప్రాబ్లం. మనం ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా హీ లవ్స్ us so much. సో వాట్ ఈస్ డస్ ఈస్, నీ ప్రతి సమయంలో సమస్యలో నిన్ను విడిపించాలని, కానీ మనం ఏం చేస్తుంటాము, తిరిగి మనం దాంట్లోకి మనము వెళ్తుంటాము అనమాట. సో దేర్ ఆర్ సో ఫ్యూ పీపుల్ హూ ఆస్క్ మీ టు ప్రే. వాళ్ళకి కష్టాలు వచ్చినాయి ప్రార్థన, కానీ కష్టాలు కొని తెచ్చుకునేది ఎవరు, వాళ్ళే కొని తెచ్చుకునేది. సో అటువంటి కష్టాలను కొని తెచ్చే వారికి నేను ప్రార్థన చేసినా కానీ ఏముంటుంది, ఎటువంటి లాభము ఉండదు. నా ప్రియ సంఘం మనము దేవుడికి సమస్య అయిపోయినాం. దేవుడికి ఉన్న సమస్య ఏంటంటే దేవుడు మనల్ని చాలా ఎక్కువ
ఎక్కువ ప్రేమిస్తాడు. హీ ఈస్ లవింగ్ అస్ సో మచ్ మోర్ దెన్ ఎనీథింగ్. దాని తర్వాత గాడ్ ఆల్సో ప్రూవ్డ్ దట్ హీ ఈస్ పవర్ఫుల్ గాడ్ దెన్ మోర్ దెన్ ఎనీథింగ్. మనం చూసినట్లయితే మొదటి రాజులు 18వ అధ్యాయంలో మొత్తం చూసినట్లయితే అక్కడ ఏలియా ప్రవక్త వస్తాడని, ప్రవక్త వచ్చినాక యు నో ద స్టోరీ ఆఫ్ ద మౌంట్ కార్మెల్. కార్మెల్ కొండ మీద జరిగిన ఒక గొప్ప అద్భుతం గురించి తెలుసు. అక్కడ చూసినట్లయితే అక్కడ బయలుదేవత యొక్క 400 ఏమంటారు ప్రవక్తులు ఉన్నారు. 450 అస్తోర్ దేవత యొక్క ప్రవక్త 450, అంటే 950 మంది 850 ప్రవక్తలు అక్కడ ఉన్నారు. దెర్ వాజ్ ఓన్లీ వన్ ప్రాఫిట్ ఆఫ్ గాడ్, దట్ వాజ్ ఎలియా. అక్కడ ఏమైంది, సో వాళ్ళకి ఛాన్స్ ఇస్తారనమాట. మీకు ఒక బలిపీఠం, నాకు ఒక బలిపీఠము, మీరు ఎంత ప్రేయర్ చేసుకోండి, మీరు అగ్ని పెట్టదు కానీ అగ్ని వచ్చి దాన్ని ఆ బలిని కాల్చేయాలి. సో వీళ్ళు రొమ్ములు కొట్టుకొని అది కొట్టుకొని ఇది కొట్టుకొని ఏమంటారు దే ప్రే టు దేర్ స్టూపిడ్ గాడెసెస్. వారి యొక్క అన్య దేవతలకు వాళ్ళు పూజించుకునే. అప్పుడు ఏలియా మేక్స్ ఫన్ ఆఫ్ దెమ్. ఏమైంది, మీ దేవుడు పండుకున్నాడా, ఏమైంది మీ దేవుడికి వినిపిస్తలేదా, ఏమైంది మీ దేవుడు ఆన్ ద వే ఉన్నాడా, లేకుంటే దూరం ఎక్కడైనా ఉన్నాడా, లేకుంటే పారిపోయినా. హీ మేక్స్ ఫన్ ఆఫ్ దెమ్ అండ్ దే కుడెంట్ డూ ఎనీథింగ్ బికాస్ దే వాజ్ నో ఆన్సర్. దాని తర్వాత ఏమవుతుందంటే ఏలియా ఏం చేస్తాడు, తన యొక్క బలిపీఠం మీద మొత్తం నీళ్లు పోయిపించి ఏం చేస్తాడు, ఒక ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? ఈ ప్రేయర్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రేయర్. దేవా, ఈ యొక్క కార్యం ద్వారా ఈ ప్రజలందరూ మళ్ళీ నీవు దేవుడిని గుర్తించి తిరిగి నీ దగ్గరికి వచ్చేలాగన ఒక గొప్ప అద్భుతం చేయమన్నప్పుడు ఆ యొక్క పరలోక రాజ్యం నుంచి ఆ అగ్ని వచ్చి ఏం చేస్తుంది, ఆ బలిపీఠాన్ని ఆవరిస్తుంది. The sacrifices are burned from the fire that comes from heaven. So that is how God's proof his metal and that is power. 850 మంది అక్కడ ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్క నిజమైన సత్యమైన ప్రవక్త ఉన్నాడు అని he proved that God is very real. God loves his people so much and he never wants to destroy. That is the main problem. That is the main reason he sent his son. Because యోహాను 3:16 ఏమంటే for God so loved the world, దేవుడు లోకం ఎంతో ప్రేమించెను that he sent his only begotten son. ఆయన విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును. Why do you have to come to God? ఎందుకు దేవుని దగ్గరికి రావాలి? మనం చూద్దాం ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. For the wages of sin is death. పాపము వలన వచ్చు జీతం మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుని యొక్క కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు యందు నిత్య జీవము. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, లెట్ us see what it is in English. For the wages of sin is death, but the free gift of God is eternal life and in Christ our Lord Jesus Christ. So దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఫ్రీగా ఇచ్చే జీవితం, అంటే లైక్ ఏమంటారు ఫ్రీ అంటే ఏమంటారు, యు నో అండర్స్టాండ్ లైక్ వాట్ ఈస్ ఫ్రీ, రైట్? ఫ్రీ అనే వర్డ్ అందరికి వచ్చు కాబట్టి ఫ్రీగా వచ్చేది ఇటర్నల్ లైఫ్ మీకు అది మీకు ఇస్తూ ఉంటుంది. అండ్ ద థింగ్ ఈజ్ క్రైస్ట్ హ్యాస్ బాట్ యూ విత్ అ ప్రైస్. యేసుక్రీస్తు మిమ్మల్ని విలువబెట్టి కొన్నారు. తన జీవితాన్ని తన ప్రాణాన్ని అర్పించి విలువబెట్టి కొన్న. ద మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ గాడ్ ఈస్ దట్ హీ లవ్స్ యూ సో మచ్ అండ్ హీ డజంట్ వాంట్ టు సీ యూ గెట్ డిస్ట్రాయిడ్. బట్ ద ప్రాబ్లమ్ విత్ us ఈజ్ మనం చేసే తప్పిదంలోకి దేవుని దగ్గరకు వచ్చి దేవా నాకెందుకు ఈ కష్టాలని మొరపెట్టడమే కాక ఏం చేస్తున్నామంటే దేవుని దగ్గర నుంచి మనము దూరంగా. యు నో వాట్ ఈస్ ద లవ్? హీ డెమాన్స్ట్రేటెడ్ ద లవ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ Romans 5:8. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తమ ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం. ఇంగ్లీష్లో చదువుతాం ఒకసారి మనము. But God demonstrates his own love towards us. God demonstrates his own love towards us. In that while we were still sinners, Christ died for us. We were still sinners, Christ died. That is how it was. మేము పాపంలో ఉన్నప్పుడు, when we were still sinners, పాపంలో జీవిస్తున్నప్పుడు ఏం చేసినారు? క్రీస్తు మన కోసము చనిపోయారు. That is how God demonstrates his love. That
దట్ ఈస్ హిస్ ప్రాబ్లం. అది ఆయనకు వచ్చిన సమస్య అనమాట. ఆయన మనల్ని ప్రేమించడము ఆపలేడు అనమాట. హీ స్టిల్ లైక్ లవింగ్ అస్ సో మచ్. అందుకని తన రాకడ కొంచెం దూరం, ఎందుకంటే ఎక్కడ నాశనం అయిపోతుంటారో, నేను చేసిన నా ప్రజలు, నేను సృష్టించిన నా యొక్క జనులు, నేను బహుమానంగా పంపించిన నా యొక్క ప్రజలు నాశనం ఎక్కడికి, నరకానికి వెళ్తారని చెప్పేసి స్టిల్ గివింగ్ అస్ టైం. బట్ మనం ఏం చేస్తున్నాం? మిస్యూజ్ చేసుకుంటున్నాం మన టైం. వీఆర్ వేస్టింగ్ అవర్ టైం లైక్ ఎనీథింగ్. వీఆర్ వేస్టింగ్ అవర్ టైం లైక్ ఎనీథింగ్. నా ప్రియ సంఘం, మనం చేసి ఏమి లాభం? మనము ఏమి చేస్తున్నాం? Let us worship our real God. Let us not cling to other things which the world gives us, but let us cling to God, that God is giving us eternal life. మనం ఈ యొక్క లోకానుసారించి, లోకం ఇస్తున్న యొక్క వాటి మీద మనము ఆధార దృష్టి లేకుంటే, మనసు పెట్టకుండా మనం ఏం చేయాలి? దేవుడి నిత్య జీవం మీద మనము మనసు పెట్టుకొని మనం ముందుకి మనము వెళ్తున్నాం. We should worship God in full might. You might be thinking, దేవా లైక్ నాకు ఏమంటారు, ప్రతి ఒక్కరు ప్రీచింగ్ అనగానే దే ఎక్స్పెక్ట్ ఎ బ్లెస్సింగ్ ప్రీచింగ్ అనమాట. లైక్ గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ గివ్ యూ దట్, గాడ్ విల్ గివ్ యూ దిస్ ఫర్ ఎవర్. ప్రతి ఒక్కరు గాడ్ విల్ డెఫినెట్లీ గివ్ యూ. తన ఏకైక కుమారుడిని ఇచ్చిన దేవుడిని అవసరాలు అక్కడ తీర్చలేడా? ద వన్ హూ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్, డూ యూ థింక్ హీ విల్ నాట్ గివ్ యూ వాట్ యూ నీడ్? తన కుమారుని సైతం లెక్క చేయకుండా ఇచ్చేసిన నీకు నీ అవసరాలు తీర్చలేదు. ద పాయింట్ ఈజ్ యూ హ్యావ్ టు సీక్ హిస్ కింగ్డమ్. మత్తయి సువార్త 6:33 సీక్ ఏ ఫస్ట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ and his righteousness, and all those things will be added unto you. దేవుని యొక్క వాక్యం. And this is song, so that's why I remember so good. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. అవన్నీ మీకు అనుగ్రహించబడు. యూ హ్యావ్ టు సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ విల్ బి యాడెడ్. వాట్ ఆల్ దోస్ థింగ్స్? ఆకాశ పక్షులను చూడి, ఆ విత్తవు కోయేడు పండును కూర్చుకున్నాడు. వాటిని వేసే దేవుడు ఆయనని పోషించుచున్నాడు. వాటికంటే శ్రేష్టమైన వారు వీరు కాబట్టి నిన్ను దేవుడు చూసుకోలేదు. God will definitely take care of you. But the thing is, you have to seek his righteousness and his kingdom. I have so much trouble preaching on this social media and social thing. But the thing is, I want to reach out to my church at least. నా యొక్క సంఘాన్ని రీచ్ అవ్వాలని కోరికతో నేను ఇది చేస్తున్నాను. But the thing is, I don't want to get your word that says I will bless you like anything. God will bless you, God will give you that, God will give you, దేవుడు నీకు ఇది ఇస్తాడు, అది ఇస్తాను, అటువంటి వాక్యం చెప్పాలని కోరిక. The thing is, I don't want you prepare for this world. ఈ లోకంలో ఉన్న వాటి కోసం నేను ప్రిపేర్ చేయడం నాకు ఇష్టం లేదు. The thing is, I want to prepare you to go to heaven. నన్ను నేను దేనికి తయారవ్వాలనుకుంటున్నా అంటే మనము పరలోక రాజ్యం చేరులాగా మనము ప్రయత్నించాలి. అండ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ గాడ్ ఈస్ హీ వాంట్స్ యు ఆల్ టు be in heaven, to have a fellowship, to have a life where there will be no sorrows, there will be only joy. అటువంటి జీవితాన్ని దేవునికి ఇవ్వాలనుకుంటున్నాం. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ మనము ఆ దేవుడిని మనము కోరుకుంటలేమన్నమాట. ఇట్స్ లైక్ గాడ్ ఈజ్ లైక్ ఎ యూనివర్సల్ షాప్. అంటే లెట్ మీ టెల్ యూ, ఓకే, దేవుడు ఎటువంటి వాడు అంటే ఒక పెద్ద మాల్ లాంటి వాడు. సో వేర్ యూ గెట్ ఎవ్రీథింగ్. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మాల్కి పోయి కిలో కందిపప్పు, 1 కిలో కారము, 1 కిలో బియ్యము అటువంటి వాడుకుంటున్నాం. God is a mall who can give you anything and everything he'll provide. The thing is, we use God for all these small చిట్కా వాటి కోసం మనము వాడుకుంటున్నాం. And the problem of God is he doesn't care. He just gives you everything. ప్రతి ఒక్క నీకు ఇచ్చేస్తాడు అనమాట. And the problem of God is he gave his only begotten son and he said only believe in him and you'll have eternal life. Only believe in him. And my dear friends, మనం ఏం చేస్తున్నాం? నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ సంఘం, మనం ఏం చేస్తున్నాం? దేవుని నిజంగా కోరుకునేది మనము ఇస్తూ ఉంటున్నాం. ఆ యొక్క ఫస్ట్ లెట్ మీ టెల్ యూ, సర్మన్ అనగానే నేను ఒకప్పుడు చూసిన సర్మన్ అంటే 1 hour సర్మన్ చెప్పాలి, కంపల్సరీ గంట సేపు సర్మన్ చెప్పాలి. లైక్ వావ్, గంట సేపు సర్మన్ చెప్పాలంటే మస్తు బైబుల్ చదవాలనుకున్నాను. బట్ థింగ్ ఈజ్ సింపుల్గా దేవుడు ప్రతి ఒక్క దగ్గర సర్మన్స్ అండ్ ఇట్ వాస్ వెరీ షార్ట్ అండ్ స్వీట్ సర్మన్స్. ప్రతి ఒక్క దగ్గర he used to give a parable, he used to give the meaning of it, he used to go. అదే అనమాట the sermon on the mount. He gave it a few set of rules and regulations, he gave few parables, and that's the end of the thing. The point is he
made sure that the point he wanted to preach is made cut and clear. అది ఆయన చెప్పేసేవాడు, ఆయన వెళ్ళిపోయాడు. గంట సేపు వాక్యం విన్నాక కూడా మనలో మార్పు లేదనుకోండి, దట్స్ వేస్ట్. ఇన్ని సంవత్సరాలు వాక్యం విని కూడా విని కూడా మనలో మార్పు లేదనుకో, ఇన్ని వాక్యాలు విని వేస్ట్ అవుతుందన్నమాట. ఇన్ని వాక్యాలు విని కూడా ఆ తీర్పులో మనం నించొని ఆ తీర్పులో మనం జయం లేకుండా మనం నరకానికి వెళ్ళినట్టయితే అది వేస్ట్. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ గాడ్? ద ఓన్లీ ప్రాబ్లమ్ ఆఫ్ గాడ్ దట్ హీ లవ్స్ యూ అండ్ మీ సో మచ్. ఆయన మనల్ని నన్ను చాలా ఎంత ప్రేమిస్తున్నాడంటే, మనం ఎంత పాపం చేసినప్పటికీ మనకి తన కృపని మనల్ని చూపిస్తున్నారు. హీ షోయింగ్ హిస్ గ్రేస్, హీ షోయింగ్ హిస్ మర్సీ, హీ షోయింగ్ హిస్ లవ్. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క సమస్య అన్నమాట. హీ కెనాట్ లీవ్ యూ, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ గాడ్. హీ కెనాట్ ఫోర్సేక్ యూ, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ గాడ్. బికాస్ హీ లవ్స్ యూ. ఆయన నిన్ను తన అరచేతులలో చెక్కి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నాను అనమాట. నీ తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను గుర్తెరిగిన దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ, బిఫోర్ యు ఆర్ స్కాన్డ్ ఇన్ ది హాస్పిటల్, నీవు తల్లి గర్భంలో పుట్టక ముందు, నీ స్కాన్ తీయకముందే దేవునికి తెలుసు అనమాట. బిఫోర్ యు ఆర్ ఈవెన్ ఫార్మ్డ్ ఇన్ యువర్ మదర్ వూమ్, నీ యొక్క తల్లి గర్భంలో నువ్వు రూపింపక మునిపే దేవుడు నిన్ను గుర్తెరిగినాను దేవుని యొక్క వాక్యం. సో దట్ ఈస్ హౌ స్పెషల్ యూ అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ గో దట్ హీ కెనాట్ లెట్ గో యూ. హీ కెనాట్ లెట్ గో. హీ డిడ్ వన్స్. ఒకసారి ఏం చేసిన, ఒక సమయంలో అందరూ ఏమంటే పాపం చేసినది, ఎవరీవన్ వాజ్ వీకెడ్ అని చెప్పేసి నాశనం చేసినారు. దెన్ హీ రియలైజ్, నో, ఇది నేను చేయనని చెప్పేసి, దట్ ఈస్ ద ప్రామిస్ హీ హస్ గివెన్, ది కవెనెంట్ హీ మేడ్ విత్ ద పీపుల్. హీ సే, ఐ విల్ నెవర్ డూ దిస్ అగైన్, ఐ విల్ నెవర్ డిస్ట్రాయ్ పీపుల్. సో మెనీ పీపుల్ సే, ఈ కరోనా దేవుడే పంపించింది దేవుని దగ్గర రావడానికి. మీ మమ్మీ డాడీ వాళ్ళు నీకు ఏమైనా యువర్ పేరెంట్స్ డూ సంథింగ్ లైక్ దట్, వాళ్ళ దగ్గరికి రావడం చెప్పేసి నేను ఏమైనా చేస్తారా? I don't think, no. Even if your worldly parents cannot do that, how do you think your Father in heaven gives you so many troubles to come back to Him? That is blasphemy. God doesn't do all these cheap tricks to get you. He only loves you so much. దేవుడు ఇలాంటి చిల్లర లెక్కలు చేయడు మన దగ్గర తీసుకోవడానికి. మిమ్మల్ని జస్ట్ ప్రేమిస్తాడు అన్నమాట. హీ నో దట్ వన్ డే యూ రియలైజ్. నా జీవితంలో నా సమయంలో అదే అన్నమాట. నేను చిన్నప్పటి నుంచి చర్చ్కి వెళ్ళేవాడిని. మెమరీ వర్సెస్లో ఫస్ట్ పాటలు పాడడం అవన్నీ చేసేవాడిని. బట్ థింగ్ ఈజ్ ఐ వాజ్ వెరీ ఫార్ ఫ్రమ్ గాడ్. ఎందుకంటే చర్చ్లో ఒక పిక్చర్ ఉంది నాది, బయట ఒక పిక్చర్ ఉంది అనమాట. అండ్ వెన్ ఐ రియలైజ్ దట్ దోస్ పిక్చర్స్ ఆర్ కాంట్రడిక్టింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ దర్ షుడ్ బి ఓన్లీ వన్ పిక్చర్, దట్ ఈస్ వెన్ ఐ కేమ్ టు గాడ్ అండ్ దట్ ఈస్ వెన్ గాడ్ యాక్సెప్టెడ్ మీ. నా ప్రియ సంగమా, మనము దేవుని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాం? గాడ్ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ యూ ఇన్ ఎనీ వే. నువ్వు పాపి ఉన్నప్పుడే తన కుమారుని బలిగా అర్పించేసినాడు. సో హీ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ యూ. ద థింగ్ ఈజ్, యూ హ్యావ్ టు జస్ట్ కమ్ టు హిమ్, కన్ఫెస్ యువర్ సిన్ అండ్ హీల్ టేక్ యూ. తప్పిపోయిన కుమారులు మనం చూస్తుంటాం అనమాట. ఆ చిన్న కుమారుడు తిరిగి వచ్చేటప్పుడు తన తండ్రి దూరం నుంచి చూసి రన్స్ టు హిమ్. అండ్ గాడ్ ఈజ్ రెడీ టు రన్ ఫర్ యూ. ఆర్ యూ రెడీ టు రన్ బ్యాక్ టు జీసస్? అండ్ ద ప్రాబ్లమ్ విత్ జీసస్ అండ్ ద ప్రాబ్లమ్ విత్ గాడ్, దేవునితో సమస్య ఏంటంటే ఆయనకి సిగ్గు లేదు. ఉరుక్కుంటా నీ దగ్గరకు వచ్చేస్తున్నాడు. ఎంత పాపం చేసి నువ్వు జస్ట్ ఒక్కసారి యూటర్న్ తీసుకొని వస్తుంటే ఈ కమ్స్ రన్నింగ్ టు యూ. ద పాయింట్ ఈజ్, మనం యూటర్న్ తీసుకోవడానికి రెడీగా మనము లేమన్నమాట. నా ప్రియ సంగమం, లెట్ us కమ్ బ్యాక్ టు గాడ్ అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ హ్యాపీలీ టేక్ యూ. దీని ఒక వాక్యం సెలవిస్తుంది అనమాట. ఒక్క ఆత్మ రక్షించబడినప్పుడు వాళ్ళొక రాజు ఒక గొప్ప విందు చేయబడుతుంది. దెర్ విల్ బి అ గ్రేట్ సెలబ్రేషన్ ఇన్ హెవెన్ వెన్ వన్ సోల్ ఈజ్ సేవ్డ్. That is what is the madness of God. ఒక్క ఆత్మకి గొప్ప celebration in heaven. Can you imagine that? God is such a crazy guy. ఏమంటున్నాడు? ఒక్క ఆత్మ రక్షించబడితే చాలు పరలోక రాజ్యంలో గొప్ప సెలబ్రేషన్ అంటున్నాడు అనమాట. సో దట్ ఈస్ హౌ క్రేజీ ఈస్ గాడ్ ఫర్ యూ. చాలాసార్లు అంటున్నాడు అనమాట, ఐఎమ్ క్రేజీ ఫర్ జీసస్, ఐఎమ్ క్రేజీ ఫర్. లెట్ మీ టెల్ యూ, మీ క్రేజీతనం ఇంతనే ఉండొచ్చు, బట్ గాడ్ ఈజ్ మచ్ మోర్ క్రేజీ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. తన ఏకైక కుమారుడిని ఇచ్చేసి he gave you every opportunity that he can give you, and he is still so crazy that he loves you so much that he is giving you grace and mercy and love. That is the craziness of God's love for you. And where are you? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. తలనిచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున మాత్రం దేవా, ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేసినందుకు దేవా,
నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి దాన్ని బట్టి వందనాలు తెలియజేసిన వినిన వాక్యంతోనైనా మా హృదయాలను నాటుకొని మా జీవితాలు అవలంబించుకొని దాని ప్రకారం నడిచే భాగ్యాన్ని మందరికి దయచేస్తానొచ్చు. ప్రతి ఒక్క విషయంలోనైనా నిన్ను భయపరిచే వారికి అతనైనా నీ యందు భయభక్తులనైనా నీ దగ్గరికి వచ్చే వారికి మందని తీర్చిదిద్దాను చూచి నీ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగ భూమి నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారాన్ని మాకు దయచేయము, మరణస్తులమైన క్షమించడం క్షమించు, మమ్మ శోధన లేకాకి నిస్తపించము. ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం ప్రతి ఒక్క సంఘస్థులతోనూ ప్రతి ఒక్క బిడ్డతోనూ ప్రతి ఒక్కరితోనూ సదాకాలంతో నీడే ఉండును గాక. ఆమేన్. God bless you all. Thank you so much and God be with you. God bless you.